తెలంగాణలో మంత్రుల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇద్దరు మహిళా మంత్రులు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు వస్తుండగా మరోసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి వివేక్ విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రుల మధ్య కోల్డ్ వార్ మరింత ముదురుతోందని కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. తెలంగాణలో మంత్రుల మధ్య వార్ సమసిపోతుందని అనుకుంటున్న సమయంలో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. మొన్న మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వార్ కూల్ అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇద్దరు మహిళా మంత్రులు కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి వివేక్ బహిరంగ వేదికపై విమర్శలు గుప్పించారు. దీంతో మరోసారి మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మేడారం టెండర్ల వ్యవహారంలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరుపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్లను పొంగులేటి మనిషికి ఇప్పించుకున్నారని, తన శాఖలో శ్రీనివాసరెడ్డి పెత్తనం ఏమిటి అని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇబ్బందికరంగా ఉందని, అధిష్టానానికి లేఖ ఇచ్చేందుకు కొండా సురేఖ సిద్దమైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క గొడవలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అది తమ కుటుంబ సమస్య అన్నారు. సీతక్క, కొండా సురేఖ తనతో మాట్లాడారని అన్నారు. సమాచార లోపం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్ తో కలిసి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న అన్నదమ్ములు, అన్న చెల్లెల మధ్య కొంత చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. మా కుటుంబం పెద్ద రాహుల్ రేవంత్ రెడ్డి గారు, మేము డెఫినెట్ గా దాన్ని సమస్య పరిష్కారం చేసుకుంటాం. అదే బయటకు వచ్చింది కాబట్టి దాని సమస్య పరిష్కారం డెఫినెట్ గా. ఇంకెవరు మాట్లాడలే కదా, క్షమించరాకుండా ఉండే స్థాయికి ఎవరు మాట్లాడలేదు. డెఫినెట్ గా అది నోటీస్ కి తీసుకొచ్చినారు. దాని మీద డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు సాయంత్రం రాగానే మాట్లాడతారు. అదే అది ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఆ కంప్లైంట్ లో ప్రసయం ఎంత ఉంది, వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. మంత్రుల మధ్య విభేదాలు అంటూ వస్తున్న ఆరోపణలను మంత్రి సీతక్క ఖండించారు. మేడారం అభివృద్ది విషయంలో ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని, వివాదానికి ముగింపు పలికేలా చూడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కోరినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇక అధిష్టానం క్లాస్ పీకింది అంటూ వస్తున్న ఆరోపణలను మంత్రి సురేఖ ఖండించారు. తనను ఎవరూ ఏమీ అనలేదని, జరగని విషయాలను జరిగినట్లు కొందరు కావాలని ప్రచారం చేస్తున్నట్లు కొండా సురేఖ పేర్కొన్నారు. తాను పార్టీ లైన్ దాటనని కొండా సురేఖ స్పష్టం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మరో మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కులం ఆధారంగా తనపై కుట్రలు, విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి లక్ష్మణ్ ని రెచ్చగొట్టి విమర్శలు చేయించారని అన్నారు. జూబ్లీహిల్స్ లో గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందని తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. విమర్శలు కాదు, ఎవరు వెంటే ఉన్నారు. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేస్తాను. నేను స్టేజ్ మీద పిలిచినాను, వెళ్ళిపోయినాడు అని చెప్తాను. అది తప్పు. తర్వాత కాకా వెంకటస్వామి గారు తెలుగుదేశంలో వారి పేరు లేదన్నారు. అది నా బాధ్యత కాదు. అది ముఖ్యమంత్రి గారు కల్చరల్ మినిస్టర్ వారు. మంత్రి వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది అన్నారు. వివేక్ కుమారుణ్ణి ఎంపీగా గెలిపించింది తామేనని, ఎవరు ఎవరిని అవమానపరుస్తున్నారో కూర్చుందామా అంటూ అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. మంత్రి వివేక్ గారు నా పేరు సంబోధించి మాట్లాడడం నాకు బాధాకరం. ఎందుకంటే మొన్న జరిగిన సంఘటన యావత్ తెలంగాణ కాదు, యావత్తు సోషల్ మీడియా ఫాలో అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు చూసినారు. నేను ఎక్కువసేపు వెయిట్ చేయా, నేను లేచి వెళ్ళిపోతా, నేను వెయిట్ చేయా అని చెప్పి అన్నాడు. ఎవరి కోసం వెయిట్ చేయను? దాని అర్థమైంది. నేను ఇష్యూ ఇంతటితో సమస్యపోయిందని చెప్పి ఎందుకు చెప్పినా అంటే, సీఎం రేవంత్ విజన్ తో ముందుకు వెళ్తుంటే మంత్రుల వ్యవహారం పార్టీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మంత్రుల మధ్య మనస్పర్ధలు తొలగడానికి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి అంటున్నారు కాంగ్రెస్ నేతలు.